ఐబొమ్మ ఫౌండర్ రవి అరెస్ట్ అయిపోయాడు, మీ అందరికీ తెలిసిందే. తర్వాత ఆయనకి ఇదంతా ఎందుకు చేసినవరా భయ్ అని అడిగితే అసలు ఆయన చెప్పిన మాటలకి అందరూ షాక్ అయిపోయారంట. తెలంగాణ పోలీసు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి మరి ఇప్పుడు చెప్పిర్రు మీడియాలో. సో రవికి అడిగిరంట నువ్వు ఇదంతా ఎందుకు చేసినావు అని. సో రవి ఏమన్నాడంట తెలుసా, సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వకముందే ఆయనకి చూడాలని ఒక క్యూరియాసిటీ అంట. సో అందుకని ఇదంతా చేసిండంట. ఒక్క రూపాయి కూడా అంటే పైసల కోసం ఇదంతా నేను చేయలేదు అని చెప్పిండు. సో అలానే సినిమాని లీక్ చేసావు, పైరసీ చేసావు, ఓకే, కానీ గవర్నమెంట్ వెబ్సైట్ని అదంతా డేటాని ఎందుకు హ్యాక్ చేసినావు అని అడిగితే ఆయన ఏం చెప్పిండంట తెలుసా, నేను గవర్నమెంట్ డేటాని కూడా హ్యాక్ చెయ్యొచ్చు అని నిరూపించుకొని చేసిండంట. సరదాగా టైంపాస్గా ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం పైసల కోసం చేయలేడంట. సరే ఇదంతా పక్కన పెట్టినా కానీ రవి ఎంత చదువుకున్నాడంట తెలుసా, కేవలం ఇంటర్ వరకు చదువుకున్నాడంట. వాళ్ళ ఫాదర్ కూడా ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటాడంట. అంటే టాలెంట్కి ఎడ్యుకేషన్ అవసరం లేదని రవి నిరూపించిండు. కానీ నేను ఒక విషయం ఏం చెప్పుకోవాలనుకుంటున్నానంటే, అలాంటి టాలెంటెడ్ పర్సన్ సరే తప్పు చేసిండు, సినిమాని లీక్ చేసిండు, హ్యాకింగ్ చేసిండు, ఇదంతా తప్పే. కానీ ఇలాంటి టాలెంటెడ్ పర్సన్స్కి గవర్నమెంటు స్పెషల్గా ఒక జాబ్ ఇచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకొని రేపటి దినం ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలాంటి వ్యక్తుల్ని వాడుకోవచ్చు మంచిగా అనేది ఇది నా ఒపీనియను. మళ్ళా ఇప్పుడు ఆయన తప్పు చేసిండు. సో గవర్నమెంట్లో పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు, ఆయనకి ఎలా ట్రీట్ చేయాలో వాళ్ళకి మనకన్నా బాగా తెలుసు. సో మీరందరూ ఏమనుకుంటారు రవి గురించి ఖచ్చితంగా మనకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.